దేవుడు పెట్టిన నియమాన్ని ఆయనే ప్రభావితం చేసేదాన్ని అద్భుతం అంటాం. ద్రాక్ష చెట్టు చేయవలసిన దాన్ని దేవుడు చేశాడు. ఆ చెట్టు చేసే విధానాన్ని దేవుడే పెట్టాడు. ఇప్పుడు దేవుడే ఎంటర్ అయి ఆ ప్రక్రియలోనికి నీలం ద్రాక్షరసంగా మార్చాడు. అది అద్భుతం. అంటే మానవుడు చేయలేని దాన్ని దేవుడు చేస్తే దాన్ని అద్భుతం అంటాం. ఇలా వదిలితే కింద పడిపోతుంది, అది నేను ఆపలేను. యేసుప్రభు ఇలా వదిలి స్టాప్ అంటే అక్కడ నిలవబడాలి. అక్కడ నిలవబడిందంటే భూమి ఆకర్షణ శక్తిని ఆయన ప్రభావితం చేశాడని అర్థం. 4 రోజుల శవం బయటికి రా అంటే వచ్చేసిందంటే కుళ్ళిపోతూ ఉన్నటువంటి ప్రతి అవయవం 4 రోజులుగా సెకండ్లో మరలా జీవం వచ్చింది. గుండు కొట్టుకోవడం ప్రారంభించింది, ఊపిరితిత్తులు ప్రారంభించే, మూత్రపిండాలు పని ప్రారంభించి, మొత్తం రక్తం అంతా సరఫరా ప్రారంభమైంది. అంతవరకు కుళ్ళిపోతున్నాయి. బయటికి రా అనగానే మొత్తం ఏది ఏ పని చేయాలో వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. మానవులకు అసాధ్యమైన దాన్ని దేవుడు జోక్యం చేసుకుంటే దానిని అద్భుతం అని పిలుస్తారు. నాకు తలలో ట్యూమర్ ఉంది, మా అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది అంటున్నారు. ఆపరేషన్ తర్వాత సక్సెస్ కావడం కాదు, ప్రార్థన చేయగానే ట్యూమర్ పోవాలి. అది అద్భుతం. అంటే 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయి, ఇంకో మూత్రపిండం దొరకడం అద్భుతం కాదు. 2 కిడ్నీలు మరలా పని ప్రారంభించాలి. యేసుప్రభు చేసిన అద్భుతాలు ఏంటంటే మానవులకు సాధ్యంగానే అద్భుతాలు చేశాడు. ఈరోజు వేటికి అద్భుతాలని పేరు పెడుతున్నామంటే చిల్లర వాటికన్నింటికి అద్భుతం అని పేరు పెడుతున్నాం. దీన్ని గమనించిన బయట ప్రపంచం వీళ్ళందరూ చిల్లర చేష్టలు చేసి అందరినీ మతం మారుస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు.